హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సింపుల్ స్పేస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో మనము గ్రాఫ్ పేపర్ సహాయంతో కచ్ వర్క్, శారీ బోర్డర్ డిజైన్, అలాగే బ్లౌజ్ బోర్డర్ డిజైన్ ఏదైనా కావచ్చండి. మనం ఎలాగైనా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఒక న్యూ బోర్డర్ డిజైన్ని ఈరోజు పరిచయం చేయబోతున్నాను. సో ఫస్ట్ మనము గ్రాఫ్ పేపర్ సహాయంతో ఎలా డ్రా చేయొచ్చు అనేది చూద్దామండి. సో దానికోసం నేను ఎంచుకున్న సైజుని బట్టి డ్రా చేసుకున్న బ్లాక్స్ అండి. సో ఈ బ్లాక్స్ని గ్రాఫ్ పేపర్ సహాయంతో డ్రా చేసుకుని ఆ పేపర్ని నేను జిరాక్స్ తీయించుకున్నానండి. దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేసున్నాను, వాటిని వీలైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఇదేంటంటే మనకి నచ్చిన బ్లాక్ సైజు అంటే 2x2 కానీ 3x3 అలాగే 4x4 5x5 అలాగే 6x6 అలాగే 7x7 ఏ సైజులో అయినా సరే మనము ఈ బ్లాక్స్ని కార్బన్ పేపర్ సహాయంతో డ్రా చేసుకున్న తర్వాత మనము జిరాక్స్ తీయించుకుంటే సరిపోతుంది. మళ్ళీ డ్రా చేసుకునే అవసరం లేకుండా ఉంటుందండి. ఈ బ్లాక్ సైజ్ వచ్చేసి 5x5. ఓకేనా, మీకు అర్థమైంది కదా? అంటే మనము బ్లౌజెస్ డిజైన్ చేసుకునేటప్పుడు 5x5 సైజ్ కంటే ఇంకా కొంచెం చిన్న సైజుని కూడా డ్రా చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ అయితే నేను మీకు ఒక న్యూ డిజైన్ పరిచయం చేయబోతున్నాను అన్నాను కదా, అది ఇదేనండి. ఫస్ట్ వచ్చేసి నేను బేసిక్ డిజైన్ని తీసుకున్నాను, అంటే ఆల్రెడీ ఇది ఎగ్జిస్ట్ అయి ఉన్న డిజైన్. సో దీని సహాయంతో నేను ఎలాంటి డిజైన్స్ అనేవి డ్రా చేస్తున్నానో ఒకసారి చూడండి. ఓకేనా, ఇది కూడా మీకు ఆల్రెడీ తెలుసుందే కదా. సో ఈ చిన్న మోటిఫ్ ద్వారా నేను ఒక బోర్డర్ డిజైన్ని డ్రా చేస్తున్నాను. సో నేనైతే ఇందులో డిఫరెంట్ స్కెచ్ పెన్స్ని కూడా యూస్ చేశాను, మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ నేను తీసుకున్నానండి. సో ఇది నెక్స్ట్ మనం దీన్ని ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఎల్లో కలర్ తీసుకున్నాను కానీ ఇది అంతగా కనిపించట్లేదని చెప్పేసి నెక్స్ట్ నేను ఈ కలర్ తీసుకున్నాను. సో విజిబిలిటీ అనేది బాగుంది కదా ఈ కలర్తో. సో ఇదండి. సో మనం ఈ బోర్డర్ డిజైన్ అనేది మనం బ్లౌజెస్కి హ్యాండ్స్ దగ్గర వేసుకోవచ్చు, అలాగే బ్లౌజ్కి నడుము దగ్గర కూడా మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. అలాగే నెక్కి మనకి బ్యాక్ నెక్ ఉంటుంది కదా, దాని బోర్డర్ కింద కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనకి ఈ బోర్డర్ డిజైన్తో పాటు 3 డిజైన్స్ వచ్చాయి కదా దీంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక డిజైన్ని డ్రా చేయబోతున్నాను. సో ఇది కూడా మనకి బోర్డర్ డిజైన్గా చాలా బాగుంటుందండి. సో నేను కమింగ్ వీడియోస్లో వీటిని బ్లౌజెస్ పైన ఎలా డ్రా చేసుకోవాలో అనేది కూడా ప్లాన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నేను దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంకొక డిఫరెంట్ బోర్డర్ డిజైన్ కింద ఇది వస్తుంది, అంటే ఇది మనకి 4th డిజైన్ అవుతుంది. ఇదండి, చూసారా మన డిజైన్ వచ్చేసి ఇదండి. చూస్తున్నారు కదా, మనం ఒక చిన్న మోటిఫ్ని తీసుకొని దాన్ని గ్రాఫ్ పేపర్ ద్వారా మనకి నచ్చినట్టుగా ఎన్ని రకాల బోర్డర్ డిజైన్స్ అయినా సరే మనము డ్రా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే, మీకు ఉపయోగం అనిపిస్తే కనుక కంపల్సరీ నా వీడియోని లైక్ చేయండి, అలాగే వీలైతే మరొకరికి షేర్ చేయండి. సో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే
సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ హిట్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ని అప్లోడ్ చేస్తానో అప్పుడు నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్కి వస్తుంటాయి. సో ఓకేనా. సో బిగినర్స్ అనే వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని కనుక చూస్తుంటే కనుక నేను గ్రాఫ్ పేపర్ మీద ఎలా డ్రా చేయాలనేసి కొన్ని వీడియోస్ని చేస్తున్నానండి. ఆ వీడియో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే మనము బ్లాక్స్ని ఎట్లా డ్రా చేసుకోవచ్చు, మనము ఒక గ్రాఫ్ పేపర్ నుంచి మనకు నచ్చిన సైజెస్లో బ్లాక్స్ని ఎలా తీసుకోవచ్చు అనేది కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను. సో ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఆ వీడియోస్ని చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో చూస్తున్నారు కదా, నేను ఇలా డిఫరెంట్ కలర్ స్కెచెస్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే మీకు మనము ఈ ఫ్లవర్ అంతా ఒకే కలర్తో డిజైన్ చేసుకోవచ్చా అనేది ఏమి ఉండదండి. మీకు నచ్చినట్టుగా మీ క్రియేటివిటీని బట్టి మీరు ఎలా అయినా సరే ఎన్ని కలర్స్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఎక్కువ కలర్స్ యూస్ చేస్తే కూడా చాలా నీట్గా ఉంటుంది మనం డిజైన్ చేసుకునే వర్క్ అనేది. సో ఈ మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ కనబడుతున్నాయి కదా, మనము ఈ ఒక్క ఫ్లవర్కి ఒక కలర్ యూస్ చేసి అలాగే చుట్టూ ఉన్న వాటికి వేరే కలర్స్ యూస్ చేసినా చాలా బాగుంటుంది లుక్ అనేది. ఓకే, నెక్స్ట్ నేను సేమ్ ఇదే డిజైన్ని మనం మధ్యలో ఒక కలర్తో అలాగే చుట్టూ ఇంకో కలర్తో ఎలా వేసుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా. మనము ఇదే సైజే కాదండి, ఇంకా పెద్ద సైజ్ కూడా తీసుకోవచ్చు బ్లాక్స్ అనేటి వాటిని. నేనైతే ఇందులో 5x5 బ్లాక్ తీసుకున్నాను. అంటే మనకి అడ్డంగా 5 గీతలు వస్తాయి, నిలువుగా 5 గీతలు వస్తాయి. ఈ గీతలు అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయంటే గ్రాఫ్ పేపర్లో కనిపిస్తాయండి. మనం ఇలా డిజైన్ని డ్రా చేసేటప్పుడు ఆ మధ్యలో ఉన్న లైన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతాం. అంటే ఎక్కువగా అదే పనిగా చూసినా మనకి కళ్ళకు కొంచెం స్టెయిన్ అవుతూ ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి నేను ఇట్లా తీసుకున్నాను. మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. సో ఓవరాల్గా డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మనం ఇలా ఈ విధంగా కూడా మనం దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా. వీలైతే నేను ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటే ట్రై చేస్తానండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక కంపల్సరీ నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఇది వచ్చేసి మనకి బోర్డర్ డిజైన్స్ కింద చాలా బాగుంటుందండి. ఓకేనా. మనము 2 టైప్స్ ఆఫ్ డిజైన్స్ కింద కూడా దీన్ని తీసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఇది, సెకండ్ ఇది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.